ఒక అందమైన అడవిలో పచ్చగా మెరిసే చెట్లు, పక్షుల కిలకిలా రావాలు, జింకలు, కోతులు, పక్షులు ఆనందంగా జీవించేవారు. అక్కడే ఉండేవాడు చిన్న సింహ లియో. ధైర్యవంతుడు, బలమైనవాడు. కాని ఒక పెద్ద సమస్య ఉంది. అతనికి తన గర్జన రావడం లేదు. ప్రతిరోజు ప్రయత్నించేవాడు. రాయిమీద నిలబడి గట్టిగా గర్జించడానికి ప్రయత్నిస్తాడు. కాని బలహీనమైన శబ్దమే వస్తుంది. చుట్టూ ఉన్న జంతువులు నవ్వుతాయి. తన మనసులో అనుకుంటాడు, నాకు ఇది సాధ్యం కాదు, నేను అసలు గొప్పవాడిని కాదు. అలా లియో ఒంటరిగా జీవించటం మొదలుపెట్టాడు. ఒకరోజు లియో పక్కన ఒక చురుకైన కోతి దూకుతూ వచ్చింది. మిలో నవ్వుతూ అడిగింది, ఏమైంది లియో, ఎందుకింత నిశ్శబ్దంగా ఉన్నావు? లియో చింతిస్తూ అడిగాడు. మిలో, నువ్వు ఎప్పుడైనా పడిపోతే భయపడవా? కానీ మళ్ళీ ఎక్కుతాను, అలా నేర్చుకుంటాను. మిలో మాటలు లియో మనసులో గాఢంగా మిగిలిపోయాయి. ఆ రోజు నుంచి లియో ప్రతిరోజు సాధన మొదలుపెట్టాడు. ఉదయం నుండి రాత్రి వరకు ప్రతిరోజు ప్రతి గర్జనలో ప్రయత్నం. చెమటతో తడిసిన శ్రమ ఆపలేదు. ఒకరోజు ఆకాశం నల్లగా మారింది. మెరుపు పడింది. ఒక పెద్ద చెట్టు మంటల్లో కాలిపోయింది. అడవి మొత్తం భయంతో పరుగులు తీస్తోంది. లియో ఒక్కసారిగా చూశాడు. ఒక చిన్న జింక మంటల్లో చిక్కకుంది. అతని మనసు కదిలింది. కాని భయం అతని కాళ్లను ఆపింది. తర్వాత మీలో మాటలు గుర్తుకొచ్చాయి, పడిపోతే మళ్ళీ ఎక్కు. ఆ క్షణంలో లియో లోపల ఏదో మేల్కొన్నట్టయింది. అతను గట్టిగా గర్జించాడు. ఆ గర్జనతో ఆకాశం కదిలిపోయింది. మంటలు వెనక్కి తగ్గాయి. అడవి మొత్తం లియోను ఆశ్చర్యంగా చూసింది. ఆ రోజు లియో గ్రహించాడు, ధైర్యమనేది భయం లేకపోవడం కాదు, భయంతోనైనా ముందుకు సాగే శక్తి. ఎన్నిసార్లు విఫలమైనా, ఎన్నిసార్లు నవ్వుకున్నా, నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు. నీ గర్జన నీలోనే ఉంది. భయం ఉన్నా ముందుకు సాగు.